ఇక గ్యాస్ సిలిండర్లకు గుడ్ బై. నీటితోనే వంట. ఇది మహేష్ సృష్టించిన అద్భుతం. భవిష్యత్తు మారిపోబోతుంది. మనం ఊహించని అద్భుతం కళ్ళ ముందే సాక్షాత్కరించింది. ఇప్పటి వరకు మనం వంట గ్యాస్ ధరలు పెరుగుతుంటే ఆందోళన పడ్డాం, సిలిండర్ అయిపోతే కష్టపడ్డాం. కానీ ఇకపై ఆ అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే నీరు చాలు మీ వంటింట్లో మంట పుట్టించడానికి. అవును, మీరు విన్నది నిజం. నీటి నుండి అగ్నిని సృష్టించే సరికొత్త విప్లవానికి తెరలేపారు శ్రీ మహేష్. నీటి సూత్రం మనందరికీ తెలుసు, H2O. ఇందులో దాగి ఉన్న హైడ్రోజన్ ను ఇంధనంగా మార్చి మంటను సృష్టించే సాంకేతికతను మహేష్ అభివృద్ధి చేశారు. బెంగళూరులోని ప్రసిద్ధ ఆర్ట్ ఆఫ్ లివింగ్ వేదికగా జరిగిన ఈ ప్రకటన ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. నీరే ఇంధనం. కేవలం 1/2 లీటరు నీటితో ఏకంగా 6 నెలల పాటు వంట చేసుకోవచ్చు. కాలుష్య రహితం. దీని నుండి వచ్చే పొగ వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. ఇది పూర్తి స్థాయి గ్రీన్ ఎనర్జీ. అత్యంత చౌక. ₹1000 గ్యాస్ బిల్లు నుండి సామాన్యుడికి శాశ్వత విముక్తి. సాధారణంగా నీటిని వేడి చేస్తే ఆవిరి వస్తుంది. కానీ మహేష్ టెక్నాలజీ ద్వారా నీటిలోని హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ పరమాణువులను విడదీసి హైడ్రోజన్ ను మంటగా మారుస్తారు. ఇది చూడడానికి అద్భుతంలా ఉన్నా దీని వెనుక ఉన్నది స్వచ్ఛమైన సైన్స్. ఒకప్పుడు నీటితో బండ్లు నడుస్తాయంటే నవ్వుండొచ్చు, కానీ నేడు మహేష్ నీటితో స్టవ్ వెలిగించి చూపిస్తున్నారు. ఇది కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, గ్యాస్ మాఫియా గుండెల్లో రైలు పరిగెత్తించే సంచలనం. भारत में फर्स्ट टाइम इथेनॉल पेट्रोल के लिए दिया था. वो टाइम पे राम नाइक जी मिनिस्टर थे और ये इथेनॉल पॉलिसी इंडिया में सक्सेसफुल हुई थी. अभी एक नई चीज़ जो गुरुजी का तत्व है, पंचमहाभूत प्योर होना चाहिए, इसका संवर्धन होना चाहिए, तो ये इसके आधार पे है. आधा लीटर पानी आप देख रहे हैं, ये हम कंटिन्यूसली 6 महीना जलाएंगे फिर भी ये चलेगा. इसके आगे भारत में किसको भी सिलेंडर लाने की ज़रूरत नहीं है. हम जो सिलेंडर लेके आते हैं उसमें मीथेन गैस होता है. हम उसको बर्न करेंगे तो कार्बन मोनोऑक्साइड एंड कार्बन डाइऑक्साइड, ये जो हम लोग रोटी उसके ऊपर सेकते हैं तो उसको लग जाता है, जो ब्लैक रहता है. एंड दिस इज द रूट कॉज ऑफ द. ₹1 ఖర్చు లేకుండా, కాలుష్యం అన్న మాటే లేకుండా వంట చేసుకోవడం అంటే ఇది సామాన్య విషయం కాదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వంటి వేదికపై దీని గురించి అధికారికంగా ప్రకటించారంటే దీని వెనుక ఎంతటి పరిశోధన ఉందో అర్థం చేసుకోవచ్చు. ऑक्सीजन जो है हवा में छोड़ा जाता है, मीन्स हवा प्योर हो जाती है और इसमें कोई कार्बन मोनोऑक्साइड नहीं बनता है, कोई कार्बन डाइऑक्साइड तैयार नहीं होता है. तो दिस इज द बेस्ट वन. तो ये మన భారతీయుడి మేధస్సు ప్రపంచానికి మరోసారి దిశానిర్దేశం చేయబోతుంది. త్వరలోనే ఈ టెక్నాలజీ ప్రతి ఇంటికి చేరితే సిలిండర్ల యుగం ముగిసినట్టే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.